క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనకు మరొక దినాన్ని బహుమానంగా ఇచ్చాడు. అందుకు దేవునికి మనము స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా యావేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. దేవుని బిడ్డలారా, పైనున్నటువంటి వచనాన్ని గనక మనం చూస్తే, మీరు తిండి తినండి, తృప్తి పొందండి, మీ దేవుడైన యెహోవాను నిత్యకాలము కీర్తించండి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకం చేసుకోండి, నా జనులు నేను ఎప్పుడూ సిగ్గుపడనీయను అన్నాడు. మరి మనం కొన్నిసార్లు మన జీవితంలో సిగ్గు గుండా, అవమానం గుండా, తలదించుకోవాల్సిన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు ఇంకెప్పుడు సిగ్గుపడరు అంటే, ఈ మాటను మనం వింటూ ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది, బలం ఇస్తుంది, మన భవిష్యత్తుకు నమ్మకాన్ని కూడా ఈ వాక్యం చెబుతుంది. దేవుని మీద నమ్మకం మన ప్రేమను కూడా తెలియజేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఓ సంగతి గుర్తుంచుకున్నాం. ఏంటంటే, నీ అవమానాన్ని దేవుడు మహిమగా మారుస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూస్తే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా పొందిన భాగమును అనుభవించిన వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని రాజ్యములో ఈ అవమానం అనేది శాశ్వతం కాదు. ఆయన దాన్ని తిరగరాస్తాడు. ఆయన ప్రజలను తిరిగి నిలబెడతాడు. అవమానం నొందిన చోటనే రెట్టింపు ఘనతనిస్తాడు. నింద పొందిన చోటనే ఆయన ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. బైబిల్లో దేవుని బిడ్డల జీవితాల్లో ఈ గొప్ప అనుభవాలను మనం చూడగలం. హన్నా నింద పొందింది. ఏ నింద? హన్నా పొందిన నింద, తనకు సంతానం లేనప్పుడు తను చేసిన ప్రార్థన, ఈ నింద నా మీద నుండి తొలగించమన్నాడు. నింద వలన అవమానం, అవమానం వలన శ్రమ, మరి అపహాస్యానికి గురైంది. ఆమె ప్రార్థించింది. దేవుని బిడ్డలారా, సమూయేలు అనే గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చింది. హన్నా వలె మీ నిందను దేవుడు సంపూర్ణంగా మార్చగలడు, నిందను తొలగించగలడు. యేసేపు కూడా నిందించబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు. కలలుగానేవాడు వస్తున్నాడు అని అపహాస్యము చేయబడ్డాడు. ఏం జరిగింది? సింహాసనం మీద, ఐగుప్తు సింహాసనం మీద 2వ స్థానానికి వచ్చాడు. ప్రజల ముందు తలదించుకున్నవాడు చివరికి వారంతా అతని ఎదుట వంగిపోయారు. నిందను కూడా దేవుడు మహిమగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, పేతురు తన జీవితంలో ఈయన కూడా వారిలో ఒకడే అని ఆ చిన్నది చాలామంది అన్నప్పుడు, పేతురు నేను ఆయనను ఎరుగను అని శపించుకున్నాడు, నిందించుకున్నాడు, అవమానపరుచుకున్నాడు. ఏమైంది? దేవుడు పేతురును పిలిచి మరలా బాధ్యతను అప్పగించాడు. నా గొర్రెలను మేపు అన్నాడు. దేవుని బిడ్డలారా, సిగ్గుగా మారిన పేతుడు గొప్ప శిష్యుడయ్యాడు. ఈ మాటలు మనకు ఏం అర్థమవుతున్నాయి? మీరు గతించిన జీవితంలో ఏ అవమానం ఎదురైనా, అపహాస్యం ఎదురైనా, దేవుడు మీ జీవితాన్ని తిరిగి తీర్చిదిద్దగలడు. మీ నిందను తొలగించగలడు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలడు అని నీవు నేను నమ్మాలి. మన ప్రభువు ఉన్నతమైన వాడు, సిగ్గుపడనిచ్చేవాడు కాదు అని నమ్మాలి. అందుకే ఆయన మీరు తృప్తిగా ఆహారం నింపి మానవుల ఎదుట మనల్ని గౌరవిస్తాడు. మన సిగ్గు కాలానికి తగినదంతా ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి దేవుని కరుణ మనల్ని ఎత్తి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతుంది. మరి అవమానం మనల్ని దించినా దేవుని యొక్క ప్రేమ మనల్ని హెచ్చుతుంది.
కాబట్టి మనల్ని సిగ్గును సహా గౌరవంగా మార్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మీపై దేవుని కార్యాలు పట్టుబడి వస్తున్నాయి. ఈ వాక్యాన్ని పట్టుకోండి, ఆశతో జీవించండి. దేవుడు నీ సిగ్గును, అవమానాన్ని మార్చి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీవు మమ్మలను అపహాస్య స్థితిలో, నిందలో విడిచిపెట్టే దేవుడవు కావు. నీ కరుణ చేత మేము గౌరవమునకు చేర్చబెడతాం. ఈ రోజు నుండి మేము తలదించుకున్న వారము కాదు, నీ జనులము, నీ మహిమ కొరకు జీవిస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.